ఐఎన్ఎస్ హిమగిరి ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నిర్మించిన ఐఎన్ఎస్ హిమగిరిని భారత నావికా దళానికి అప్పగించబడింది. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా 7 నౌకలను నిర్మిస్తున్నారు. అందులో భాగంగా ఐఎన్ఎస్ నీలగిరి మరియు ఐఎన్ఎస్ ఉదయగిరి ఇప్పటికే భారత నావికా దళంలో సేవలు అందిస్తున్నాయి. ఐఎన్ఎస్ హిమగిరి ప్రాజెక్ట్ 17Aలో 3వ నౌక. ఐఎన్ఎస్ హిమగిరిని కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్యార్డ్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ నిర్మించింది. ఐఎన్ఎస్ హిమగిరిలో బ్రహ్మోస్ క్షిపణులు మరియు ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణులను మోహరించవచ్చు. అలాగే బరాక్ 8 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణులను మోహరించవచ్చు. ఐఎన్ఎస్ హిమగిరిలో సూపర్సోనిక్ ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణులు మరియు ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు ఉన్నాయి. అలాగే క్లోజ్-ఇన్ వెపన్ సిస్టమ్లు కలిగి ఉన్నాయి. ఇక ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నిర్మిస్తున్న 7 నౌకల వివరాలు చూస్తే అందులో మొదటిది ఐఎన్ఎస్ నీలగిరి. ఇది 2019వ సంవత్సరంలో భారత నావికా దళంలో చేరింది. రెండవది ఐఎన్ఎస్ ఉదయగిరి. ఇది జూలై 1, 2025న భారత నావికా దళంలో చేరింది. మూడవది ఐఎన్ఎస్ హిమగిరి. జూలై 31, 2025న భారత నావికా దళంలో చేరింది. ఇక నాలుగవది ఐఎన్ఎస్ దునగిరి. ఐదవది ఐఎన్ఎస్ తారాగిరి. ఆరవది ఐఎన్ఎస్ వింధ్యగిరి. ఏడవది ఐఎన్ఎస్ మహేంద్రగిరి. మిగిలిన 4 నౌకలు నిర్మాణ దశలో ఉన్నాయి. అవి అతి త్వరలో భారత నావికా దళంలో చేరనున్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంను వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది ప్రభుత్వ ప్రాయోజిత పంట బీమా పథకం. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, పంట తెగుళ్ళు లేదా వ్యాధుల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు రైతులకు ఆర్థిక సహాయం అందించడం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం యొక్క లక్ష్యం. అయితే దీనికోసం రైతులు ఖరీఫ్ పంటకు 2%, రబీ పంటకు 1.5% మరియు వాణిజ్య లేదా ఉద్యానవన పంటలకు 5% గరిష్ట ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన ప్రీమియంను కేంద్రాలు, రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో పంచుకుంటాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాలు 2020 సంవత్సరం ఖరీఫ్ నుంచి కేంద్రం 90% ప్రీమియం చెల్లించగా రాష్ట్రాలు 10% ప్రీమియం చెల్లిస్తుంది. ఉదాహరణకి రైతులు ₹100 ప్రీమియం చెల్లిస్తే కేంద్రం ₹500 పరిహారం అందిస్తుంది. ఈ ప్రీమియం రేట్లు అనేవి పంట ప్రమాదం, పంట బీమా మరియు నోటిఫైడ్ పంటలపై ఆధారపడి ఉంటుంది. ఇక పంట తర్వాత 2 నెలల్లోపు నష్టపరిహారంను చెల్లించడం దీని యొక్క లక్ష్యం. 2016 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా 1.78 లక్షల కోట్ల పరిహారం అందించింది. ఇది రైతులు చెల్లించిన ప్రీమియం కంటే 5 రెట్లు ఎక్కువ. ఈ పథకంను అమలు చేయడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమ ప్రీమియం సహకారాలను ఆలస్యం చేశాయి. దీంతో పరిహారం చెల్లించడంపై ప్రభావం చూపించింది. రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తుంది. దీని ద్వారా రైతులకు సకాలంలో పరిహారం అందట్లేదు. పంట నష్ట తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వాలు విఫలమవడంతో రైతులకు తగిన పరిహారం అందట్లేదు. భారతదేశంలో 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా సుందర్బన్ టైగర్ రిజర్వ్. సుందర్బన్ టైగర్ రిజర్వ్ భారతదేశంలో 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా అవతరించనుంది. ఈ అభయారణ్యంను 1100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించాలనే ప్రతిపాదన కేంద్ర పర్యావరణ, అటవీ మరియు
వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చేరింది. ఇప్పటికే జాతీయ పులుల సంరక్షణ అథారిటీ సుందర్బన్ టైగర్ రిజర్వ్ విస్తరణకు అనుమతి జారీ చేసింది. సుందర్బన్ టైగర్ రిజర్వ్ ప్రస్తుతం 2585.89 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఒకవేళ విస్తరణ జరిగితే 3629.57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంకు చేరుతుంది. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ మరియు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఈ టైగర్ రిజర్వ్ విస్తరణ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ప్రస్తుతం ఇండియాలో గల అతిపెద్ద టైగర్ రిజర్వ్స్ వచ్చేసి, ఇండియాలో అతిపెద్ద టైగర్ రిజర్వ్గా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ నిలిచింది. ఈ టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 3728 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక రెండవ స్థానంలో సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ 2750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇక మూడవ స్థానంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 2611.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆహార భద్రత మరియు పోషకాహార స్థితి 2025. 2025 సంవత్సరం ప్రపంచ ఆహార భద్రత మరియు పోషకాహార స్థితి నివేదిక ప్రకారం 2024 సంవత్సరంలో ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య 673 మిలియన్లకు చేరింది. 2023 సంవత్సరంలో 697 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతుండగా ఆ సంఖ్య 2024 సంవత్సరంలో 673 మిలియన్లకు తగ్గింది. అయితే 2030 సంవత్సరం నాటికి దాదాపు 512 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలిక పోషకాహార లోపంతో బాధపడవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. వీరిలో దాదాపు 60% ప్రజలు ఆఫ్రికాలో ఉండటం విశేషం. కరోనా మహమ్మారి మరియు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల వలన ప్రపంచ ఆహార ధరలు ద్రవ్యోల్బణం మరింత దిగజారిందని ఈ నివేదిక తెలిపింది. ఇక భారతదేశంలో 42.9% ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం పొందలేకపోతున్నారు. దీని వలన పురుషులలో ఊబకాయం మరియు స్త్రీలలో రక్తహీనత సమస్యలు అధికంగా ఎదుర్కొంటున్నారు. సంచార్ సాథీ మొబైల్ యాప్. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంచార్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ హిందీతో పాటు 21 ప్రాంతీయ భాషలలో పనిచేస్తుంది. పోగొట్టుకున్న ఫోన్లను ట్రాక్ చేయడంలో ఈ యాప్ ఉపయోగపడుతుంది. అలాగే అనుమానాస్పద కమ్యూనికేషన్లను రిపోర్ట్ చేయడంలో ఈ యాప్ సహాయపడుతుంది. 2025 జనవరిలో తొలిసారిగా ఈ యాప్ను ప్రవేశపెట్టగా ఇప్పటి వరకు 46 లక్షలకు పైగా డౌన్లోడ్స్ జరిగినట్లు తాజాగా తెలిపారు. 16 సంవత్సరాల లోపు పిల్లలకు యూట్యూబ్ నిషేధం. 16 సంవత్సరాల లోపు పిల్లలు యూట్యూబ్ వినియోగించడంపై ఆస్ట్రేలియా దేశం నిషేధం విధించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలను పిల్లలు ఉపయోగించడాన్ని ఇప్పటికే నిషేధం విధించగా తాజాగా ఈ జాబితాలో యూట్యూబ్ను కూడా చేర్చింది. 2025 డిసెంబర్ నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చిన సంస్థకు $4.95 కోట్ల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, నేషనల్ స్కాలర్షిప్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఏ. విదేశాంగ మంత్రిత్వ శాఖ, బి. హోం మంత్రిత్వ శాఖ, సి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ,
డి. ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించే పథకం పేరు ఏమిటి? ఏ. డ్రోన్ శక్తి పథకం. బి. నమో డ్రోన్ దీదీ పథకం. సి. నారీ కిసాన్ ఉడాన్ పథకం. డి. అగ్రిటెక్ సఖీ పథకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నమో డ్రోన్ దీదీ పథకం. డోర్జాలుంగ్ జల విద్యుత్ ప్రాజెక్టును ఏ దేశాల మధ్య నిర్మించనున్నారు? ఏ. ఇండియా నేపాల్. బి. ఇండియా మయన్మార్. సి. ఇండియా బంగ్లాదేశ్. డి. ఇండియా భూటాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇండియా భూటాన్. నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. రాజస్థాన్. బి. గుజరాత్. సి. కర్ణాటక. డి. ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. రాజస్థాన్. 2025 లోకమాన్య తిలక్ అవార్డ్ ఎవరికి లభించింది? ఏ. అమిత్ షా. బి. నితిన్ గడ్కరీ. సి. రాజ్నాథ్ సింగ్. డి. పీయూష్ గోయల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నితిన్ గడ్కరీ. భారతదేశంలో అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు? ఏ. ప్రధానమంత్రి. బి. రాష్ట్రపతి. సి. గవర్నర్. డి. పార్లమెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రాష్ట్రపతి. భారతదేశ అటార్నీ జనరల్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 క్లాజ్ 1 ప్రకారం కేంద్ర మంత్రివర్గ సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి మన్నన పొందినంత వరకు అటార్నీ జనరల్ పదవిలో కొనసాగుతారు. 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగ ప్రవేశికలో కింది వాటిలో ఏ పదాన్ని చేర్చారు? ఏ. సమాఖ్య. బి. సార్వభౌమ. సి. సోషలిస్ట్. డి. గణతంత్ర రాజ్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సోషలిస్ట్. ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణను 1976 సంవత్సరంలో చేశారు. ఈ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్ట్ అనే పదంతో పాటు లౌకిక అనే పదాన్ని కూడా చేర్చారు. ఈ కింది వాటిలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది ఏమిటి? ఏ. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం. బి. అత్యవసర పరిస్థితులలో వ్యక్తిగత స్వేచ్ఛను నిలిపివేయడం. సి. ప్రధానమంత్రి ఎన్నికకు సంబంధించిన వివాదాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకుండా నిరోధించడం. డి. ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణను 1978 సంవత్సరంలో చేశారు. ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 31లో గల ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆస్తి హక్కును ఆర్టికల్ 300ఏలో భాగంగా చేర్చారు. ప్రస్తుతం ఆస్తి హక్కు చట్టపరమైన హక్కుగా గుర్తించబడుతుంది. గోవా రాష్ట్రానికి ఏ సంవత్సరంలో రాష్ట్ర హోదా లభించింది? ఏ. 1967, బి. 1977, సి. 1987, డి. 1997. 1961 సంవత్సరంలో పోలీస్ యాక్షన్ ద్వారా గోవా మరియు డామన్ డయ్యూ ప్రాంతాలను పోర్చుగీసు వారి నుంచి ఇండియా స్వాధీనం చేసుకుంది. 1962 సంవత్సరంలో 12వ రాజ్యాంగ సవరణ ప్రకారం గోవా మరియు డామన్ డయ్యూ ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. ఆ తరువాత 1987 సంవత్సరంలో గోవాకు రాష్ట్ర హోదా లభించింది. హైకోర్టు న్యాయమూర్తిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమిస్తారు? ఏ. గవర్నర్, బి. ముఖ్యమంత్రి, సి. ప్రధానమంత్రి, డి. రాష్ట్రపతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. రాష్ట్రపతి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీగా ఉన్నప్పుడు లేదా ప్రధాన న్యాయమూర్తి తాత్కాలికంగా గైర్హాజరు అయినప్పుడు భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తిని తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తాడు.